చందమామ కథలకు స్వాగతం. రామాయణం అయోధ్యకాండ రెండవ భాగం. రాముణ్ణి అడవులకు నెట్టి భరతుడికి రాజ్యాభిషేకం జరిగే ఉపాయం నేను చెబుతాను విను. విని నేను చెప్పినట్టు నడుచుకో. ఒకప్పుడు దేవాసుర యుద్ధంలో ఇంద్రుడికి నీ భర్త సహాయం వెళ్ళాడు. ఆయన వెంట నీవూ వెళ్ళావు. దండకారణ్యాలలో మత్స్యధ్వజుడేలే వైజయంతం వద్ద శంబరుడనే మహాబలశాలి అయిన అసురుడితో నీ భర్త గొప్పగా యుద్ధం చేసి గాయపడి మూర్ఛిల్లాడు. అప్పుడాయనను నీవు యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకుపోయి ఆయన ప్రాణాలు కాపాడావు. స్పృహ తెలిసాక ఆయన నీ సేవకు సంతోషించి నీకు 2 వరాలిచ్చాడు. కాని వాటిని నీవు తర్వాత కోరుకుంటానన్నావు. ఆ సంఘటన జ్ఞాపకం ఉన్నది కదా. చూసావా, ఇప్పుడా 2 వరాలు కోరుకునే సమయం వచ్చింది. రాముణ్ణి 14 ఏళ్లు అడవులకు పంపమని, భరతుడికి పట్టాభిషేకం చేయమని నీవిప్పుడు నీ భర్తను కోరు అని మందర కైకేయికి హితవు చెప్పింది. కైకేయి పాపం సహజంగా మంచి స్వభావం కలదే కాని మందర చేసిన బోధనతో ఆమె మనస్సు పెడదారి పడింది. ఆ మందర తన తలలో ఒక చెడ్డ భావం ప్రవేశపెట్టడంతో పాటు ఆ ఆలోచన సానుకూలమయ్యే ఉపాయం కూడా చెప్పింది. కైకేయి మందరను, నిజంగా నీవెంత తెలివిగలదానవే, నా మేలు నీవు కోరినట్టుగా మరెవరూ కోరరు కదా అని ప్రశంసించింది. ఆమె మందర సలహాతో తన నగలన్నీ తీసివేసి చిరిగిన కోక ఒకటి చుట్టుకొని కోపగృహానికి వెళ్ళి కటిక నేలమీద అలిగిన దానిలాగా పడుకున్నది. నీ భర్త నిన్ను చూడవచ్చినప్పుడు కంటికి మంటికి ఏకధారగా ఏడువు. నీ కోపం గాని నీ శోకం గాని రాజు కొంచెమైనా భరించలేడు. వాటిని పోగొట్టటానికి ఆయన తన ప్రాణాలనైనా ఇస్తాడు. నేను చెప్పిన 2 వరాలు ఇచ్చినదాకా నీవు మెత్తబడకు. నీకు మణులు, మాణిక్యాలు, ముత్యాలు, బంగారము ఇస్తానంటాడు. అక్కర్లేదని బెట్టు చెయ్యి. బాగా ఆలోచించుకో. భరతుడు 14 ఏళ్లు రాజ్యపాలన చేసినాక అతన్ని ఎవరూ రాజ్యాధికారం నుంచి కదిలించలేరు అన్నది మందర. ఆ శంబరాసురుడి కన్నా నీకెక్కువ తంత్రాలు తెలుసుగదే అని కైకేయి మందరను మెచ్చుకున్నది. తన భర్త తనకు వరాలివ్వని పక్షంలో చచ్చిపోవటానికి కూడా ఆమె నిశ్చయించుకున్నది. దశరథుడు రామ పట్టాభిషేక యత్నాలకు ఇచ్చి ఈ శుభవార్త కైకేయికి తానే స్వయంగా తెలిపే ఉద్దేశంతో కైకేయి శయన గృహానికి వచ్చి అక్కడ ఆమె లేకపోవటం చూసి ఆశ్చర్యపడి, కైకేయి ఎక్కడున్నావు అని పిలిచాడు. జవాబు లేదు. ఆయన అంతఃపుర ద్వారం దగ్గరికి వచ్చి అక్కడి ద్వారపాలికను కైకేయి ఎక్కడా అని అడిగాడు. ద్వారపాలిక భయంతో చేతులు జోడించి, ప్రభూ, వారు కోపగృహంలో ఉన్నారు అని చెప్పింది. దశరథుడు కలవరపడుతూ కోపగృహానికి వెళ్ళి అక్కడ నేలపై పడుకొని ఉన్న కైకేయిని చూశాడు. 1,00,000 వరహాల విలువ చేసే ముత్యాల హారాలు, ఇతర ఆభరణాలు నేలపై చెల్లాచెదురుగా పడి ఉండి ఆకాశంలో నక్షత్రాలలాగా మెరుస్తున్నాయి. దశరథుడు కైకేయిని సమీపించి ఎంతో ప్రేమతో ఆమెను బుజ్జగిస్తూ, దేవీ, నీకెందుకిలా కోపం వచ్చింది? ఎవరి మీద? ఎవరన్నా నిన్ను తిట్టారా? అవమానించారా? ఒంట్లో సరిగా లేదా? వైద్యులను పిలిపించనా? ఎందుకేడుస్తావు? ఊరుకో. కావాలంటే నీ ఇష్టం వచ్చిన వాళ్ళను దండిస్తాను. నిర్దోషులైనా సరే. నీకోసం ఏ దరిద్రుణ్ణి అయినా ధనికుణ్ణి చేస్తాను. నీకు నాతో పాటు మిగిలిన వారంతా విధేయులై ఉండగా ఈ దుఃఖం దేనికి? నీ కోరిక ఏమిటో చెప్పు. నా ప్రాణాలు వడ్డీ అయినా సరే ఆ కోరిక తీరుస్తాను. లే కైకేయి, లే అన్నాడు. ఈ మాటలు విని కైకేయి, నాకెవరూ అపకారం చేయలేదు, అవమానమూ చెయ్యలేదు. నాకొక కోరిక ఉన్నది. దానిని మీరు తీరుస్తానని ప్రమాణం చేసేటట్టయితే చెబుతాను అన్నది. దశరథుడి మాటలకు చిరునవ్వు నవ్వి కైకేయి జుట్టు చేతితో నిమురుతూ తన ప్రాణంతో సమానమైన రాముడిపైన ఒట్టు పెట్టుకొని ఆమె కోరిక తీర్చటానికి ప్రమాణం చేశాడు. అప్పుడు కైకేయి దశరథుడికి శంబరాసురుడితో జరిగిన యుద్ధాన్ని, మూర్ఛితుడై ఉన్న సమయంలో తాను ఆయనను రక్షించి దూరంగా తీసుకుపోయి పరిచర్యలు చేసిన విషయాన్ని, ఆ సమయంలో ఆయన 2 వరాలిస్తాను కోరమంటే తాను తర్వాత కోరుకుంటానన్న సంగతి జ్ఞాపకం చేసింది. తర్వాత ఆ వరాలు 2 బయటపెట్టింది. రాముడికి జరగబోతున్న పట్టాభిషేకాన్ని భరతుడికి చెయ్యాలి. రాముడు నారబట్టలను, కృష్ణాజినాన్ని, జడలను, మునివేషాన్ని ధరించి 14 ఏళ్లు దండకారణ్యంలో నివసించాలి.
ఈ మాటలు వింటుంటే దశరథుడికి ఏదో భయం పుట్టుకొచ్చింది. స్పృహ తప్పినట్టయింది. కాళ్ళు చేతులు వణికాయి. బాధతో నిట్టూర్పులు విడుస్తూ ఆయన కైకేయిని నానా తిట్లు తిట్టాడు. నీవు రాజకుమార్తెవనుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. కాని నీవు విషం కక్కే పామువు. నిన్ను తల్లిగా చూసుకుంటాడు కదా! ఆ రాముడికి ఇంత ద్రోహం ఎలా తలపెట్టావు? నేను నీకేం ద్రోహం చేశాను? ఏ మహాపాతకం చేశాడని రాముణ్ణి అడవికి పంపను? నా ప్రాణాలనైనా వదలగలను కాని రాముణ్ణి చూడకుండా బతకలేనే. ఈ దిక్కుమాలిన ఆలోచన మానుకో. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను కరుణించి ఈ వరం అడగకు. భరతుడంటే నాకు ప్రేమ లేదేమోనని పరీక్ష చెయ్యటానికి ఇలా అని ఉంటావు. రాముడు చేసిన సేవలో 100వ వంతు కూడా భరతుడు నీకు చెయ్యలేదు. నీకు రాముడి కంటే భరతుడెక్కువ అంటే నేను నమ్మను. నీ మాటలతో నన్ను చాలా బాధ పెట్టావు. చూడు, నేను ముసలివాణ్ణి. కాటికి కాళ్ళు చాచుకుని ఉన్నాను. కావలిస్తే భూమండలమంతా తీసుకో. కాని రాముడిపై మాత్రం ఆగ్రహించకు. నీకు చేతులు జోడించి నమస్కారం చేస్తాను అని కైకేయిని దశరథుడు ఎంతోసేపు వేడుకున్నాడు. దశరథుడు ఇలా దిగజారిపోతున్న కొద్దీ కైకేయికి ఆగ్రహం రెచ్చింది. మొదట వరాలిస్తానని, కోరిక తీరుస్తానని ప్రమాణాలు చేసి, ఇప్పుడు దశరథుడు బేలగా మాట్లాడడం రాజకులానికే కళంకమని ఆమె అన్నది. తన వరాలను ఉపసంహరించుకోనని, రాముడు పట్టాభిషేకం జరిగే పక్షంలో తానూ చచ్చిపోతానని అన్నది. దశరథుడు మానసిక వేదనతో దహించుకుపోయాడు. ఎటువంటి విషమ పరిస్థితి! నాయనా, అడవికి పోరా అని రాముడితో ఎలా చెప్పటం? కైకేయి కోరిక ప్రకారం రామ పట్టాభిషేకం మానేస్తే ఇతర రాజులంతా పట్టాభిషేకం చాలా బాగా చేశారే అని హేళన చెయ్యరు? కౌసల్య ముఖం ఎలా చూడటం? ఆయన తనలో తాను దుఃఖించాడు. కైకేయిని తిట్టాడు. బతిమాలాడు. మధ్య మధ్య మూర్ఛపోయాడు. ఆ రాత్రి ఆయనకు భయంకరమైన కాలరాత్రిలాగా గడిచి తెల్లవారింది. వశిష్ఠుడు తన శిష్యులతో సహా రాచనగరకు వచ్చి దశరథుడి అంతఃపుర వాకిలి దగ్గర సుమంత్రుడెదురుగాగా తాను వచ్చిన సంగతి రాజుగారికి చెప్పమన్నాడు. పట్టాభిషేకం ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని, రాజుగారు కదలి రావటమే వ్యవధి అని వశిష్ఠుడు చెప్పగా సుమంత్రుడు స్వేచ్ఛగా అంతఃపురం ప్రవేశించాడు. సుమంత్రుడు వృద్ధుడు కావటం చేత రాజుగారికి బాల్యమిత్రుడు కనుక ఆయనను ఎవరూ అడ్డరు. ఆయన తిన్నగా రాజుగారున్న చోటికి వెళ్ళి రాజుగారి మనస్థితి ఊహించక ఆయన నిద్రపోతున్నాడనుకుని, మహారాజా, లేవండి. సూర్యోదయం కూడా అయ్యింది. రామపట్టాభిషేకం జరిపించటానికి అందరూ చాలాసేపు ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు. దశరథుడు శోకంతో వాచి ఎర్రగా ఉన్న కళ్ళతో సుమంత్రుణ్ణి చూసి, సుమంత్ర, నన్ను నీ మాటలతో ఇంకా ఎందుకు దుఃఖపెడతావు అన్నాడు. దశరథుడు దుఃఖంలో ఉన్నాడని తెలియగానే సుమంత్రుడు చేతులు జోడించి 2 అడుగులు వెనక్కు వేశాడు. దశరథుడు సుమంత్రుడితో మాట్లాడే స్థితిలో లేనందున కైకేయి, సుమంత్రుడా, తెల్లవార్లు మహారాజుకు రామపట్టాభిషేకమన్న ఆనందంతో నిద్రలేదు. ఇప్పుడే కాస్త కునుకు పట్టింది. నీవు వెళ్ళి రాముణ్ణి పిలుచుకురా. ఇదే రాజుగారి ఆజ్ఞ అనుకో అన్నది. రాముడు ఇక్కడికి వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు కాబోలు అనుకుంటూ సుమంత్రుడు అక్కడి నుంచి కదిలాడు. నగరమంతా ఉత్సవంలాగా కోలాహలంగా ఉన్నది. రాజసభ జనంతో కిక్కిరిసి ఉన్నది. రాజులందరూ కానుకలు తెచ్చారు. వారు తమలో తాము, రాజుగారు కనిపించరు, మనం వచ్చిన సంగతి వారికెలా తెలియడం అనుకుంటున్నారు. సుమంత్రుడు మర్యాదగా వారిని పలకరించి, తామంతా వచ్చిన సంగతి నేను మహారాజు గారికి తెలియచేస్తాను. వారి దగ్గరికి రాముణ్ణి తీసుకుపోతున్నాను అని చెప్పాడు. ఆయన మళ్ళీ వెనక్కు తిరిగి దశరథుడి అంతఃపురానికి వెళ్ళి దశరథుడు పడుకొని ఉన్న చోటికి చేరి, మహారాజా, విజయీభవ. రాత్రి గడిచి తెల్లవారి సూర్యోదయం కూడా అయ్యింది. మీకోసం బ్రాహ్మణులు, సేనాపతులు, పట్టణంలోని పెద్దలు ఎదురు చూస్తున్నారు. నిద్ర మేలుకుని జరగవలసిన కర్మకాండ జరిపించండి అన్నాడు. రాముణ్ణి తీసుకురమ్మని కైకేయి నీతో చెప్పెనే, తీసుకురాకుండా ఎందుకు వచ్చావు? ఆమె ఆజ్ఞ నా ఆజ్ఞ కాదా? నేను నిద్రపోవటం లేదు, మేలుకునే ఉన్నాను. వేగిరం రాముణ్ణి తీసుకురా అన్నాడు దశరథుడు. సుమంత్రుడు చిత్తమని చెప్పి రాజుకు నమస్కారం చేసి, ఏదో గొప్ప ఏర్పాటే జరగబోతున్నది అని తనలో తాను సంతోషపడుతూ రాజవీధి వెంట జనం ఉత్సాహంగా పట్టాభిషేకం గురించి అనుకునే మాటలు వింటూ రాముడుండే నగరకు రథం తోలుకుని వచ్చాడు. అక్కడ జనం గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు. రాముడు అంతఃపురం చుట్టూ ఏనుగులు, గుర్రాలు, సైనికులు, మంత్రులు కిటకిటలాడుతున్నారు.
సుమంత్రుడు వారినందరినీ తోసుకుంటూ వెళ్ళి రాముడుండే 7 అంతస్తుల మేడ ప్రవేశించాడు. తాను వచ్చినట్టుగా రాముడికి కబురు పంపి అతని అనుమతితో రాముడుండే చోటికి వెళ్ళాడు. రాముడు చక్కగా అలంకరించుకుని బంగారు చెక్కీపై కూచుని ఉన్నాడు. సీత పక్కనే నిలబడి వింజామర వీస్తున్నది. సుమంత్రుడు అతన్ని సమీపించి నమస్కరించి, తండ్రిగారు కైకేయి అంతఃపురంలో ఉన్నారు. నిన్ను చూడాలనుకుంటున్నారు అని చెప్పాడు. ఈ మాటలు విని రాముడు ఆనందంతో పొంగిపోయాడు. అతను సీతను లోపలికి పంపి పట్టాభిషేకానికి చేసిన అలంకారాలన్నిటితోనూ సుమంత్రుడి వెంట బయలుదేరాడు. రాముడు పులితోలు పరిచిన రథం ఎక్కి కూచోగానే లక్ష్మణుడు కూడా వెనకగా ఎక్కి ఒక చేత్తో అన్నగారికి ఛత్రం పట్టి రెండవ చేత్తో చామరం వీచాడు. రాముడి వెనకగా గుర్రాలు, ఏనుగులు ఎక్కిన రౌతులు కోలాహలంగా వేల కొద్దీ జనమూ నడిచారు. రాముడి రథం దశరథుడి నగరు ప్రవేశించి 3 ప్రాకారాలు దాటి నిలిచిపోయింది. తన వెంట వచ్చిన బలగము, ప్రజలు అక్కడ నిలిచిపోగా రాముడు కాలినడకన మరి 2 ప్రాకారాలు దాటి దశరథుడి అంతఃపురం ప్రవేశించాడు. ఒక అందమైన ఆసనం పైన దశరథుడు, కైకేయి కూచుని ఉన్నారు. రాముడు తండ్రి కాళ్లకు, తర్వాత కైకేయి కాళ్లకు నమస్కరించాడు. రామా అంటూ ఏదో చెప్పబోయి దశరథుడు గొంతు పెగలక కళ్ళు మూతపడి కన్నీరు కారుస్తూ దుఃఖంతో వివసుడయ్యాడు. మరొక కథతో కలుసుకుందాం. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.